ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్ముడితో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు తెలియపరుస్తుంటున్నాను. ఈరోజు ఎంత అద్భుతకరమైనటువంటి దినమో తెలుసా, ఎంత ఆశీర్వాదకరమైనటువంటి రోజో తెలుసా? పెంతెకోస్తు పండుగ దినం. మీ అందరికీ కూడా పెంతెకోస్తు పండుగ దిన శుభాకాంక్షలను తెలియపరుస్తుంటున్నాను. నిజంగా ఈ రోజున ఆ మేడగదిలోనికి దేవుని ఆత్మ, దేవుని ఊపిరి, పరిశుద్ధాత్ముడు మేడగదిలోనికి దిగి వచ్చి సంఘాన్ని స్థాపించినటువంటి రోజు. ఇంత అద్భుతమైనటువంటి దినాల్లోనికి మనకు అడుగు పెట్టించినందులకై ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుడు మనలో ఒక అసాధారణమైన వ్యక్తులుగా మార్చడానికి, ఒక అసాధారణమైనటువంటి జీవన విధానాన్ని జీవించడానికి, యాజ్ ఇట్ ఈజ్ యేసుక్రీస్తు ప్రభు వారి వలె మనం జీవించడానికి దేవుడు తన ఆత్మని, క్రీస్తు యేసు యొక్క ఆత్మని మనలోనికి పంపించున్నాడు. అందుకని దేవుని వాగ్దానాన్ని ఈరోజు చూద్దామా? అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఈ చివరి రోజులలో దేవుడు తన ఆత్మను మనుషులందరి మీద కుమ్మరిస్తాడు. యవనస్తుల మీద, చిన్నపిల్లల మీద, ముసలివారి పైన, అందరి మీద తన ఆత్మను కుమ్మరిస్తాడు. భయంకరమైనటువంటి క్రూరత్వము, పాపము, అపవిత్రము, చెడుతనము భయంకరంగా పెరిగిపోతున్నటువంటి ఈ సమయంలో, ఈ దినాలలో దేవుడు తన ఆత్మను అందరి మీద కుమ్మరించి ఆ పాపపు ప్రపంచంలో, ఈ పాపపు లోకములో పరిశుద్ధంగా, పవిత్రంగా శరీర స్వభావాన్ని, శరీర క్రియలను జయించి పరిశుద్ధంగా యేసుక్రీస్తు ప్రభు వారి వలె ఏ విధంగా జీవించాలో ఆ ఆత్మ ద్వారా మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా శరీర క్రియలను మనం చంపుతాం. పరిశుద్ధాత్మ ద్వారా గంటల తరబడి మనం ప్రార్థిస్తాం. పరిశుద్ధాత్మ ద్వారా మనం పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తాం. పరిశుద్ధాత్మ ద్వారా తండ్రితో, యేసుక్రీస్తు ప్రభువారితో మంచి సహవాసాన్ని మనం కలిగి ఉంటాం. పరిశుద్ధాత్మ ద్వారా అనేక శక్తివంతమైనటువంటి, అసాధారణమైనటువంటి కార్యాలు మనం జరిగిస్తాం. కాబట్టి ఈ వాక్యం వింటున్న మీ అందరికీ కూడా ఒక మాట తెలియపరుస్తున్నాను. మనం అందరం కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. దేవుని ఆత్మ మేడగదిలోకి దిగి వచ్చినప్పుడు వారందరూ కూడా అన్య భాషల్లో మాట్లాడారు. స్పీకింగ్ టంగ్స్, అన్య భాషల్లో మాట్లాడండి. అది ఒక శక్తివంతమైనటువంటి అనుభవం. ఈరోజు నా అనుభవాన్ని అనేక మంది తక్కువగా, చులకనగా చూసేవారు ఉన్నారు, కానీ అది ఒక శక్తివంతమైనటువంటి అనుభవం. ఈ అనుభవం ద్వారా, ఈ వరము ద్వారా నీ ఆత్మ క్షేమాభివృద్ధి చెందుతుంది. నువ్వు నేరుగా దేవునితో మాట్లాడతావు. కాబట్టి మనమందరం కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, అన్య భాషలతో మాట్లాడాలి. ప్రభువు ఈ సంవత్సరం, ఈ పెంతెకోస్తు పండగ దినము, ఈ దినము నుంచి ఒక క్రొత్త ఉజ్జీవాన్ని నీ ఆత్మీయ జీవితంలో, నీ సంఘములో, నీ ప్రాంతంలో, మన దేశం, మన రాష్ట్రంలో రగిలించునుగాక. దేవుడు మన దేశం మీదకి కూడా బలమైనటువంటి ఆత్మగాలిని పంపించి ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలో, యూదయ, సమరయ ప్రాంతాలలో, అమెరికా, ఇంగ్లాండ్, ఆయా దేశాలలో ఎలా అయితే బలమైన ఉజ్జీవాన్ని రగిలించి బలమైన ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చాడో, సేమ్ రివైవల్ మన దేశంలో, మన ప్రాంతంలో, మన పట్టణంలో కూడా రగిలింపబడును గాక. దేవుని యొక్క హస్తం మన ప్రాంతాలపైకి దిగవచ్చును గాక. అందరూ కూడా కళ్ళు మూసుకుని ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేద్దామా? పరిశుద్ధాత్ముడా, మా ప్రాంతాల్లోనికి దిగిరండి, మా యొక్క పట్టణంలోనికి దిగిరండి, మా దేశంలోనికి దిగిరండి, మా కుటుంబంలోనికి దిగిరండి, మా పైకి మీరు దిగిరండి. బలమైనటువంటి ఉజ్జీవాన్ని మీరు తీసుకొని రండి. మా దేశం ఈ విధంగా పాపముతో నింపబడి ఉండడానికి వీల్లేదు. మీరు బలముగా దిగి వస్తే మా దేశం అంతా కూడా సిలువ దగ్గరికి నడిపించబడుతుంది. క్రీస్తు రక్తం ద్వారా కడగబడుతుంది. పరలోక వారసులుగా మార్చబడతారు ప్రతి ఒక్కరు కూడా. ఈ అనుభవాన్ని మాకు ఇవ్వండి ప్రభా అని అందరూ కూడా కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి ప్రార్థిద్దామా? థ్యాంక్ యూ జీసస్. వాట్ ఏ బ్లెస్డ్ డే. ఎంత ఆశీర్వాదకరమైనటువంటి దినముని ఈరోజు అనుగ్రహించారు ప్రభా. ఇదే రోజున పెంతెకోస్తు పండుగ దినమున ఉదయమునే 9 గంటలకు మేడగదిలో 120 మంది ఇంచుమించు ప్రార్థిస్తుండగా బలముగా దిగివచ్చి నీ కార్యాన్ని జరిగించిన దేవుడవు. ఈ భూమి మీద ప్రభా నీ సంఘమును స్థాపించినందులకై కృతజ్ఞతలు ప్రభా. తండ్రి, నీ ఆత్మను మా మీదకి పంపినందుకే స్తోత్రములు. కుమారుడు యొక్క పరిశుద్ధమైన రక్తధారల ద్వారా నీ ఆత్మను మేము పొందుకున్నటువంటి విధానమును బట్టి నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తుంటున్నాను. వన్స్ అగైన్ ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి వారి యొక్క కుటుంబాల్లో నీ ఆత్మ బలముగా వీయబడును గాక. వారి ఆత్మీయ జీవితంలో బలమైన మార్పు కలుగును గాక. బలమైన ఉజ్జీవము రగిలింపబడును గాక. శక్తివంతమైనటువంటి వారిగా, అసాధారణమైన వారిగా మార్చబడును గాక. మా దేశంలో కదలిక వచ్చును గాక. మా రాష్ట్రంలో కదలిక వచ్చును గాక. ఈ కొత్తగూడెం ప్రాంతంలో, ఖమ్మం, విజయవాడ, కర్నూలు, ఆయా ప్రాంతాలలో ఉజ్జీవపు మంటలు మండింపబడును గాక. బలమైన ఉజ్జీవం రగిలింపబడును గాక. అనేక మంది ప్రభు పాపులు, మూర్ఖమైన హృదయముతో, కఠినమైన హృదయముతో ఉన్నవారు రొమ్ము కొట్టుకొని మాకు క్రీస్తు కావాలి, మాకు మేమేం చేయాలి అన్నటువంటి విధంగా పశ్చాత్తాపం ప్రజల్లో కలుగును గాక. యవనస్తులపై నీ ఆత్మను కుమ్మరించండి. ఎంతమంది అయితే పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఎదురు చూస్తున్నారో వారు ఆత్మ చేత నింపబడుదురు గాక. కొలత లేని నిండు ఆత్మతో
నింపబడుదురుగాక, అన్య భాషల్లో మాట్లాడుదురుగాక, శక్తివంతమైనటువంటి సాధనములుగా వారు మార్చబడుదురుగాక. అయ్యా, నీ వలె జీవించుటకు, క్రీస్తు వలె మేము జీవించుటకు, క్రీస్తు పోలికలోని మార్చబడుటకు పరిశుద్ధాత్ముడ మాకు సహాయం చేసి నడిపించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామం పేట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మరొకసారి మీ అందరికీ కూడా, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పెంతెకోస్తు పండుగ దిన శుభాకాంక్షల్ని తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.